హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో నేను ఈరోజు మీకు ఒక టిప్స్, యూస్ఫుల్ టిప్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కరోనా స్ప్రెడ్ అవుతుందని న్యూస్ వస్తుంది కదా. చైనాలో మళ్ళీ కరోనా వైరస్ లాంటిది మళ్ళీ ఒక కొత్త వైరస్ వస్తుందంట. అక్కడంతా లాక్డౌన్ కూడా పెట్టేశారు. మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయి హాస్పిటల్స్ అంతా రష్ అనేది క్రౌడ్ పెరిగిపోతుంది, పేషెంట్స్ క్రౌడ్ పెరిగిపోతుంది. సో అదే మన ఇండియాకు కూడా వస్తుందనేసి వార్తల్లో చెప్తున్నారు. దానికి ప్రికాషన్ తీసుకోవడం బెటర్ కదా అని. సో మనం కరోనా పీరియడ్లో అయితే చాలా రెగ్యులర్గా మాస్క్లు పెట్టేసుకున్నాము, వేడి హాట్ వాటర్ తాగాము, దానికోసం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కరోనా నుండి ప్రొటెక్షన్ కోసము ఇవన్నీ కొన్ని టిప్స్ పాటించాం కదా. సో ఇప్పుడు మళ్ళీ మనం రెగ్యులర్గా మాస్క్ పెట్టుకోవాలని చెప్తున్నారు. పెట్టుకోవాలి కూడా, పెట్టుకుంటే మనకు మంచి జాగ్రత్త ఉంటుంది కదా. సో అందుకే మాస్కులు అంటే మెడికల్ షాప్లో కొనుక్కున్న మాస్కులు ఏంటంటే కొనుక్కుంటాము, 10 రూపాయలు కోటి కొంటాం, కానీ అది ఒక రోజుకే యూజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వరకు అది ఉండదు, తెగిపోతుంది, ఇక వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ 10 రూపాయలు పెట్టి కొనాలంటే కొందరు డబ్బులు ఉండవు. సో అందుకే నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్, జీరో మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా ఒక మాస్క్ రెడీ చేద్దామని ఒక ట్రై చేశాను. అది హోమ్ మేడ్ మాస్క్ అనమాట. సో చూడండి నేను ఎలా తయారు చేశానో ఒక టెక్నిక్ మీకు కూడా చూపిస్తాను, ఒక టిప్ అనమాట. ఇది ఈజీ మెథడ్, ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మీ దగ్గర దస్తీ కర్చీఫ్స్ ఉంటాయి కదా, ఇలా కర్చీఫ్స్ చూడండి. మీ ఇంట్లో కర్చీఫ్ వాడతారు కదా, ఎవరి కర్చీఫ్ అయినా సరే వాష్ చేసిన కర్చీఫ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, వి షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్ ఉంటుంది కదా, దీన్ని నేను ఇలా ఒక దారంతో ఇలా ముడి వేసాను అనమాట. ఇలా గట్టిగా ముడి వేసుకున్నాను. ఇక్కడ ఒక థ్రెడ్, ఇక్కడ ఒక థ్రెడ్. సో దట్ చూడండి ఈ విధంగా మాస్క్ అనేది నేను రెడీ చేసుకున్నా. ఇది వాషబుల్ ఉంటుంది, మంచి వాష్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా, ప్లస్ కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా మంచిగా కవర్ చేసుకోవచ్చు, దీన్ని వాష్ చేసుకోవచ్చు మంచిగా. ఈ విధంగా కట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మంచిగా. చూడండి ఈ విధంగా థ్రెడ్స్ ఉంటాయి కదా, అక్కడొకటి ఈ విధంగా థ్రెడ్ అనేది కట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే. మాస్క్ అనేది రెడీ చేసేసుకున్నాను. బయట కొనుక్కున్న మాస్కులు అనేది డబ్బులు పెట్టి కొనాలి, ప్లస్ తొందర పాడైపోతాయి, ఒకటి తెగిపోతూ ఉంటాయి, థ్రెడ్స్ తెగిపోతూ ఉంటాయి. కాబట్టి నేను ఈ విధంగా ఐడియా చేసుకున్నాను అనమాట. సో ఎలా ఉంది నా ఐడియా? బాగుందా? చూడండి మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఇప్పుడు మాస్క్ అనేది ధరించుకొని వెళ్ళండి బయటకు వెళ్తే. మీరు కూడా వైరస్ పెరుగుతుంది, సో ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ రాకన్నా ముందే చూడండి ఈ విధంగా. ఇది మేము ఉండేది ముగ్గురం కాబట్టి 1 2 3, మా ఆయనకు ఒకటి, ఇదేమో మా ఆయన కోసము, ఇదేమో నా కోసము, ఇదేమో మా బాబు కోసం. ఈ చిన్న కర్చీఫ్తోనూ మా బాబు కోసం రెడీ చేశాను. సో ఈ విధంగా చేసుకున్నా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.